కూర్చి నా పేరు చెప్పినాడు కాబట్టి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. ప్రెస్ మీట్లో కూడా చెప్తా ఉన్నాను. అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలియజేయాలా. ఎందుకంటే ఈ విషయాల్లో ఊరికే ఉన్నా కూడా ఏదో తప్పు చేసిన వాళ్ళు ఏదైనా అవుతామని చెప్పి ఉద్దేశంతో చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎన్జిఓస్ సంబంధించిన ప్రాపర్టీ మాకు లీజ్కి ఇచ్చారు కాబట్టి మీరు తీసుకున్నారు. మా ఎరుస్వామి మా అనుచరులు ఏదన్నా కూడా ఆయన కష్టార్జితంతో తీసుకున్నటువంటి లీజ్ అది. అంతేగాని నాకు బినామీ కాదు. బినామీ అంటా ఉన్నారు, తప్పని చెప్పేసి నేను చెప్తాను జరుగుతూ ఉంది. ఇప్పుడున్న వాళ్ళు భగవంతుని ఆశీర్వాదంతో వాళ్ళ వ్యాపార రీత్యా వాళ్ళ తెలివితో పైకి వచ్చిన వాళ్ళే చాలామంది ఆందోళనలో ఉన్నారని చెప్పేసి నేను చెప్తాం జరుగుతూ ఉంది. నువ్వు ఒకటే చెప్తా ఉన్నా, అందరూ రాండి, అన్ని పార్టీలు ఏకం కాండి, దానికి పోయి లెటర్లు రాయండి అని చెప్తా ఉన్నా. దాంట్లో ఏ పెద్ద ఇష్యూ లేదు. అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు అది ఎన్జిఓ సంబంధించిన ప్రాపర్టీ అని ప్రతి పార్టీకి తెలుసు. ఆ విషయం దాదాపుగా నాకు గుర్తున్నప్పుడే 45-46 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాను. ఇప్పుడు నాకు గుర్తు, నా వయసు ఎప్పుడైతే నాకు జ్ఞానం వచ్చిందో ఆ రోజు నుంచి అది ఎన్జిఓస్ అని. ఇప్పుడు 61 ఏళ్ళు కానీ ఈ రోజు కూడా 46 ఏళ్ళ నుంచి అది చూస్తా ఉన్నాను. బిల్డింగు అది వాళ్ళదే అనేది కూడా ప్రతి వాళ్ళకి తెలుసు. బాబంద్ అనే వ్యక్తి ఆ ఎన్జిఓకి సంబంధించిన వ్యక్తి. ఆయన ఆ ఎన్జిఓకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ ప్రాపర్టీని వాళ్ళకి ఎన్జిఓస్కి హ్యాండ్ ఓవర్ చేసి పెట్టి పోయినాడు. అంతేగాని దాంట్లో ఎలాంటి సమస్య లేదు. నీవు చెప్పినంత అంటే పార్సార్ చెప్పినంత ఏమి ఇష్యూస్ లేవు దాంట్లోన. ఏదో అయిపోయింది, నీవు డైవర్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నువ్వు ఏదైతే పని చేయాలో చేసి చూపించి ప్రజల్లో మెచ్చుకోవాలి, కానీ నీవు ఆ పని చేయడం లే. ఏదన్నా కూడా ఇట్లా ఇష్యూస్ తీసుకొచ్చి డైవర్ట్ చేసే పరిస్థితి ఇస్తావు. ఎన్నాళ్ళు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, మళ్ళీ ఇంకొక ఇష్యూ తీసుకొస్తావు, మళ్ళీ ఏదో డైవర్ట్ చేస్తావు. ఇట్లా కాదు కావాల్సింది ప్రజలకి. ఏదో కొత్త వ్యక్తి కావాలనుకున్నా కొత్త వ్యక్తిని తీసుకొచ్చినారు. కొత్త వ్యక్తిగా నీవు కూటమిలో ఉన్నావు, ఎమ్మెల్యేగా గెలిచినావు, సంతోషమే. ప్రజలు కూడా నీకు సహకారం ఇచ్చారు. దాని మీద దృష్టి పెట్టి మీరు ఏదైనా ఉన్నా కూడా మీ పని ఆదోని డెవలప్మెంట్ దృష్టి పెట్టండి. ఇలాంటివన్నీ కూడా ఏమీ జరగవు. ఏది ఉన్నా కూడా మేము ఆల్రెడీగా ట్యాక్స్ కట్టినాము, రిసీప్ట్లు ఇచ్చినారు, అన్నీ చేసినారు. నేను మా ప్లానర్ కూడా కట్టినా అని చెప్పేసి రిసీప్ట్ కూడా తెచ్చిచ్చినా అని చెప్పేసి నాకు తెలిసింది. ఆ విషయంలో బిల్డింగ్ ఏదో సెట్ బ్యాక్లు ఏదో కొంత ముందు వెనక వచ్చింటే ఆదోన్లో సెట్ బ్యాక్లు వచ్చే విషయంలో ఎవరు కూడా అందరూ తప్పులే ఉంటాయి. అయినా పెనాల్టీ కడతారు, పోతా ఉంటారు. దాని సమస్య లేదు. అది కబ్జా ఎందుకు చేస్తామా? కబ్జా ఎన్జిఓస్ కబ్జా చేస్తామా? కబ్జా ఎన్జిఓస్ చేస్తామా మనము? వాళ్ళు ఊరికే ఉంటారా? ఆర్గనైజేషన్, ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ రాష్ట్రం అంతా ఉన్నారు. వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళు ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి వాళ్ళ పరిస్థితి ఏంటంటే బిల్డింగ్ పడిపోతా ఉంది, దాన్ని కట్టలేని పరిస్థితిలో ఉన్నాము, ఏదో రకంగా డబ్బు కావాలా దీనికి అనే ఇష్యూతోనే వాళ్ళు ఉన్న దాంట్లో సగం మనకి ఇచ్చినా సగం వాళ్ళు కట్టుకుపోయినారు. ఇప్పుడు వెనక బిల్డింగ్ కట్టిండేది మనకి డీజిల్ తీసుకున్న తర్వాత వాళ్ళు కట్టుకుపోయినారు అనేది కూడా గమనించుకోవాలి పార్సార్థి. అంతేగాని ఎర్స్వామి విత్డ్రా చేసుకోమను, ఎర్స్వామి విత్డ్రా చేసుకుంటే నా ఆడబిడ్డలకి సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి ఇస్తా అని. నీది కాదు, నాది కాదు. అది ప్రాపర్టీ ఆయన అమ్మినారు. వాళ్ళు ఎన్జిఓస్ వాళ్ళు లీజుకి ఇచ్చారు, ఈయన దాన్ని కొన్నాడు, అంతే లీజుకి తీసుకున్నాడు. అంతేగాని దాని విషయంలోన ఎర్స్వామి నా బినామీ ఎందుకైతాడు? అంతా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా బినామీలేనా? పంచలాంటిది మంచిది కాదు. ఎర్స్వామి టికెట్లు తీస్తూ ఉన్నాడంటాడు, చించిండొచ్చు. ఆ పరిస్థితుల్లో ఆ రోజుల్లో చించిండొచ్చు. ఆయన జ్ఞానంతోనే తెలివితోనే ఈరోజు పైకి వచ్చిండొచ్చు. రాలేదనే రూలేం లేదు. ఎందుకంటే ఎంతమంది లేరు, గుమాస్తాలు ఓనర్లు లేరు, ఎంతమంది ఆందోళనలో లేరు. మోడీ గారు టీ అమ్ముతుంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినాడు. చంద్రబాబు నాయుడు 2 ఎకరాలు ఉంటే ముఖ్యమంత్రి అయినాడు. మన రజనీకాంత్ గారు కండక్టర్గా స్టార్ అయినాడు. అమ్మాని వాళ్ళు ఆయన పెట్రోల్ పోసే వాళ్ళు అని అంటా ఉంటారు. అప్పట్లో ఆ రోజులో ఈరోజు పెద్ద లక్షాధీశుడు అయినాడు, లక్షల కోట్లకు అధిపతి అయినాడు. ఏం చెప్తావు ఇట్లాంటివన్నీ? నీవు మీ నాయన టీచరు, నువ్వు డెంటల్ డాక్టర్గా పనిచేసినావు. డెంటల్ డాక్టర్గా పనిచేసిన తర్వాత నీ తెలివితో నువ్వు 140 బ్రాంచ్లు ఓపెన్ చేసుకున్నావు. సంతోషమే. ఎంతమంది డెంటల్ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు పేరు రాలే? నీకు వచ్చిందంటే నీ తెలివి, నీ అదృష్టం వచ్చింది. అంతేగాని అది తీసుకొచ్చి ఎవరేం అంటే అందరూ అట్లే ఉండాలంటారా? మీరు పెరగల్లా వాళ్ళు అట్లే ఉండాలంటారా? ఎవరు తెలివితో వాళ్ళు వస్తూ ఉంటారు. ఈరోజు ఎవరిని కూడా అంత తాత్సారంగా మాట్లాడే పరిస్థితి లేదు. చిన్నవాళ్ళని ఎవరిని కూడా తాత్సారంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరు ఎప్పుడేమవుతారో తెలియని పరిస్థితి ఉంది ఉండే పరిస్థితుల్లో. భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి, అంతేగాని ఏముంది పైకి వచ్చేదానికి? ఏదో రకంగా పైకి వచ్చే పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఈ ఇష్యూని తీసుకొచ్చి ఏదో పెద్దగా భూతత్వంలో చూపించి ఏదో నిజంగా జరిగిపోయిందనే పరిస్థితిలో అనుకుంటారేమో చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. కానీ నాకు వేరే విధంగా కాదు. ఒకటి
నీవు ఇచ్చిన మాటలు ఏమేమి ఉన్నాయి ఎలక్షన్లో నా బైపాస్ రోడ్డు బాధితులకి న్యాయం చేస్తామని చెప్పినాం. చెయ్యి. ఇంకా ఇష్యూస్ మిగిలిపోయినాయి అవి. ఇంకా రోడ్లు విడుదల చేసే కార్యక్రమం మిగిలిపోయింది. తర్వాత ఆటో నగరాలకి స్థలాన్ని కేటాయించే పరిస్థితి మిగిలిపోయింది. ఇవన్నీ దృష్టి పెట్టి చేసి కాలేజీకి బిల్డింగ్ తీసుకురావాలా. మన డిగ్రీ కాలేజ్ కూడా ప్రోగ్రామ్ తీసుకొచ్చినాం. దానికి కూడా బిల్డింగ్ కావాలా. 5 కోట్లు రిలీజ్ చేసి బిల్డింగ్ కట్టించేసి స్థలాన్ని కూడా కేటాయించినాము. దాని విషయంలోన బాగా పనిచేయండి, మంచి పేరు వస్తుంది కదా. ఊరికి ఎలాంటి పని కాని ఇష్యూలు తీసుకొచ్చి నువ్వు ఏదో పెద్దగా చేసి సాయి ప్రసాద్ రెడ్డిని ఒత్తిపల్లికి నువ్వు ఏదో చెప్పు దాని బిల్డింగ్కి సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి ఇచ్చేద్దాము అనేది నీవెవరు నేనెవరు ఇచ్చేదానికి. లీజ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంతేగాని వాళ్ళు ప్రసాదితో కొని దాన్ని నువ్వు కోర్టు విత్డ్రా చేయి. ఎందుకు చేపిస్తాను నేను విత్డ్రా? కోర్టు ఏ విధంగా ఏం అన్యాయం ఉందా? ఏమన్నా దోచుకోయింది ఉందా? అదే గవర్నమెంట్ ప్రాపర్టీ, సొంత ప్రాపర్టీని తీసుకున్నాం, కట్టించాం, వాస్తవమే. అని ఇప్పుడు మేము కూడా ఆఫీసర్ తీసేస్తాము. ఏమో మాకు వాళ్ళు రెంట్కి ఇచ్చుకుంటారేమో చూసుకుంటారు. అంతేగాని నీవు దాన్ని తీసేయి చెప్పు ఇస్తామని నీ ఆడబిడ్డలు కావాలంటే నువ్వు ఒకటి కట్టి బిల్డింగ్ కట్టి ప్రభుత్వం ద్వారా కట్టించి ఈ బిల్డింగ్ ఎవరుందంటాడు. ఎవరు సొంతం కట్టి ఇంకా పేరు ఉంటుంది నీకు. పాఠశాల పేరు బోర్డు వేసుకో, ఆడబిడ్డలకి ఆశ్రయం అని చెప్పేసి ఒకటి పెట్టుకో, సంతోషంగా ఉంటుంది. అంతేగాని నీకు ఎవరితో తీసుకొచ్చి ఈరోజు గుజరాత్ స్కూల్ ఉంది, దాన్ని నువ్వు ఏం చేస్తే దానికి వాళ్ళకి సంబంధించిన దాన్ని గుజరాత్ వాళ్ళకి సంబంధించింది అంటారు. దాన్ని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఏదో హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చామంట. ఇట్లాంటివన్నీ చేస్తే కాదు. అది ఏమన్నా ప్రభుత్వం ద్వారా పోరాటం చేసి తీసుకొచ్చి కట్టించి వాళ్ళకి మంచి చేయాలి. కానీ ఇట్లాంటివన్నీ నువ్వు తీసుకొని నీది అధికారం ఉంది అని చెప్పేసి ఆలోచన ఉంది కాబట్టి ఎవరు మాట్లాడలేకపోవచ్చేమో. ఏదున్నా కూడా మేము మా పరంగా ఏదున్నా కూడా మేము ఈ 1 year మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు మీరే మాట్లాడిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎలాంటి ఇష్యూ లేదని ఇష్యూ చేసి డైవర్ట్ చేసి చేస్తా ఉన్నది కూడా మీరు మీ పెద్దగా వదిలేస్తూ ఉన్నాను. ఇలాంటి ఇప్పుడు బైపాస్ బాధలు కూడా నేను చెప్పినా నాకు సంబంధం లేదప్ప అని చెప్పేసిన. నీవు అలాట్మెంట్ మారుస్తా అని ఎలక్షన్లు చెప్పినా. వాళ్ళతో అంతా ఓట్లు వేయించుకున్నా. లేకపోతే వాళ్ళకి ఏం చెప్తే మీటింగ్ ఏర్పాటు చేస్తే తూతు మంత్రంగా వాళ్ళకి మళ్ళా నాతో కాదు కరెక్ట్ ఉందని చెప్పేసి పదాటి. ఇది కాదు, వేళ మాట ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకునే పరిస్థితి మాట ఇవ్వాలి, లేకపోతే ఇవ్వాలి. అది కూడా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తా ఉన్నా బైపాస్కి నాకే సంబంధం లేదు. బైపాస్ బాధ్యతలు కూడా చెప్తా ఉన్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఎమ్మెల్యే మాట ఉండే పరిస్థితిలో లేదు. ఎందుకంటే మా సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మీ మీద అంత పెద్ద నాయకుడు కాదు నేను. సెంట్రల్లోన చెప్పి చేసేంత నాయకుడు నేను కాదు. నా వరకు నా రాష్ట్రంలో నా వరకు నా నాయకత్వం ఉంటుంది. కానీ వేరే సెంట్రల్కి పోయి చేసే పరిస్థితి నాకు ఉండదు. అది బాగా గమనించుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే శాటిలైట్లు చూస్తారు, ఆధోని ప్లాన్ చూస్తారు. దాని ప్రకారంగా ఏదైతే స్ట్రైట్ పోతుందో రోడ్డు అనేది చూస్తారు. దాని ప్రకారంగా అలాట్మెంట్ చేస్తారు. కానీ నేను చెప్పి పరిస్థితుల్లో లేరు, ఇన్నే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఆదేశానుసారంగా జరుగుతాయి. నా పరంగా ఎలాంటి సమస్య అనేది నేను ఎవరికి తేను. ఎందుకంటే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు ఎవరిని బాధ పెట్టే పరిస్థితి చేయను. ఈ విషయంలో మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎంతసేమన్నా సాయి ప్రసాద్ గత ఎమ్మెల్యే చేసిన గత ఎమ్మెల్యే చేయడప్ప, గత ఎమ్మెల్యే చేసే పరిస్థితి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పార్టీ మా మాట వినే పరిస్థితి లేదు. ఏదన్నా మీరు కోర్టుకు పోవచ్చు, దీనికి పోవచ్చు, ఏదన్నా ఇంకా పెద్దలుంటే సమస్య బీజేపీ నాయకులు ఉంటే చేసుకోవచ్చేమో. కానీ నా వరకు కాదు. ఎంతోమంది పోరాటం చేశారు, మీరు పోయినారు, అడిగినారు, పోరాటాలు కూడా చేశారు. దాని మీద ఏది కూడా జరగలేదని కూడా మీకు తెలుసు. ఆల్రెడీగా డబ్బు రిలీజ్ చేసింది, అలాట్మెంట్ అయిపోయింది, టెండర్ పిలిచినారు, పనులు జరుగుతూ ఉంది అనేది కూడా మీకు గమనించుకోవాలా. ఏదున్నా కూడా మీకు ఏదైతే మీ ప్రాపర్టీలు ఉన్నాయో దానికి కాంపెన్సేషన్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ 260 కోట్లలో మీకు అందజేసేదానికి ఇచ్చింది. ఈరోజు ఎన్ఏ చేసుకున్న వాళ్ళకి ఓ రకంగా ఉంటుంది, ఎన్ఏ చేసుకోకపోతే ఓ రకంగా ఉంటుంది. ఈ విధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతాను. నాకు ఎలాంటి సమస్య లేదు, ఇది గమనించుకోవాలని చెప్పేసి నేను కోరుతాను. ఇంకా ఆ ఇష్యూస్ ఉన్నాయి ఆదంలో. ఒకటి ఈద్గా సంబంధించిన ఇష్యూలకు డబ్బులు రిలీజ్ అయిపోయింది. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే కూటమి అభ్యర్థులు, మీరు ఏదన్నా ఉన్నా కూడా ఈద్గా కూడా జీవో ఇచ్చారు, టెండర్ పిలిచినారు. ఆల్రెడీగా జీవోలో తప్పుదలకు ఉన్నాయంటామంట. ఇవన్నీ తప్పు మాటలు మాట్లాడాలి, ప్రజలు మమ్మల్ని పెట్టరాదు. అది ఏది ఉందో జీవో ప్రకారంగా మీరు డబ్బులు రిలీజ్ చేసి ఈద్గాని పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పేసి కూడా మీకు కొత్త ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈ ఇష్యూస్ పెట్టి ఏదో పెద్ద ఇష్యూ అట్లా నువ్వు ఆ భూతత్వంలో చూస్తే కూడా జరగదు అది. ఎందుకంటే న్యాయపరంగా కోర్టు ఏ విధంగా తీర్పిస్తే ఆ ప్రకారంగా మేము పెనాల్టీ కట్టేది ఏదంటే కడతాం, ప్రాబ్లం లేదు. వ్యవసాయం కాదు కూడా దానికేం సమస్యలే. నువ్వేమన్నావు అద్దాల మేడ అన్నావు, 4 అంతస్తుల మేడ లేదు. అది అద్దాల మేడ అసలుకే కాదు.
ఏదున్నా పార్టీ ఆఫీస్ వాళ్ళు ఇల్లు ఏ రకంగా బాడీకి ఇచ్చుకోలేకుండా ఆ విధంగా కట్టుకున్నాడు. దాని పరంగా ఈరోజు అద్దాల మీద అంటావు, 4 అంతస్తులు అంటావు, 1 అంతస్తులు దందా అంటావు. ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడతావు? ప్యాకాట్ అంటావు, ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడతావు? ఈ పనికి వచ్చేవా ఏమన్నా? నువ్వు చెప్తే నమ్మేవాళ్ళు ఉండారా? మా పనులే మాకు దండుకుంటే ప్యాకాట్ ఆడిచ్చే కర్మ మాకు పెట్టిందే. ఏదో నీ స్థాయి ఏదో ఉండొచ్చు నాకు తెలియదు. నువ్వు ఏం చేసినావు నీ గతంలో, నీ మనసుకి నీవు చేసిన పనులు ఏముందో నీకు తెలిసింటారు. ఊరికే వచ్చి అనవసరంగా దాంట్లో దందా అంటే దాంట్లో ప్యాకెట్ అంటే ఉంటారు ఆఫీస్ అంటే అంత కర్మ మాకు పట్టలేదు. ఆ భగవంతుడు మాకు మొదటి నుంచి అన్ని విధాలుగా ఉన్నత స్థాయి ఇచ్చినాడు. లేని స్థాయి మీలాగా కింది నుంచి పైకి వచ్చే పరిస్థితి మాకు చేయలే. ఉన్నంతలో ఉంటూ మేము ఏడుండాలో ఆడే ఉన్నాం. తగ్గకుండా ఎక్కకుండా రాజకీయంగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కష్టాల్లో పాల్పంచుకుంటూ ఉన్నాం. కానీ ఏ రోజు కూడా మాకు సంపాదనలో దోచుకోవాలని చెప్పేసి ఆలోచన ఎప్పుడు రాలేదు, రాదది మా కుటుంబానికి రాదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఉన్నా ఎవరైనా కానీ మా ముందు వచ్చి అడగచ్చు, ప్రాబ్లంలే. అంతేగాని గతంలో కూడా ఎన్నో ప్రచారాలు చేసినాను, కబ్జా కబ్జా కబ్జా. ఎక్కడైనా ఇప్పుడు మీ అధికారం ఉంది, ఎక్కడ కబ్జాలు చేసి తీసుకోనండి, మేమే వద్దాము కదా. అనవసరంగా మనోజ్ని నన్ని మా పార్టీ పరంగా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి కబ్జాలని చెప్పేసి ఎన్నో మాట్లాడినాను. ప్రజలు గమనిస్తూ ఉంటారు. అన్నీ కూడా ఏదో తప్పులు జరిగింటాయి. ఎందుకంటే నా నుంచి తప్పు జరిగిపోయినా మా పార్టీ పరంగా ఉన్న వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మా దృష్టికి తీసుకొస్తే ఏదైనా కానీ చేయగలుగుతాం. అంతేగాని ఏ రకంగా కూడా ఎవరిని ఆ కుటుంబాలని ఇబ్బంది పెట్టి దోచుకోలేని ఆలోచన ఎప్పుడు చేయమని చెప్పేసి కూడా ఇది. కానీ ఉన్నంత వరకు మా కుటుంబం ఉన్నంత వరకు, మా వంశం ఉన్నంత వరకు కూడా ఈ తప్పులు చేయదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తాను. నమస్కారం.